అయ్యగారింట్లో పనుందని రమ్మని చెప్పారు. నేను వెళ్ళొచ్చేనయ్యా. సరేనమ్మా. కుండలో గంజుంది, తాగేయి. వస్తానయ్యా. రేయ్, ఏంట్రా ఇంకా బయలుదేరలేదు? నువ్వు బయలుదేరి వచ్చే లోపు అక్కడ పెళ్ళి అయిపోద్దురా. లేదురా, నేను రానురా. రేయ్, ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? రేపు మీ ఇంట్లో ఫంక్షన్ అయితే ఎవరు రారు, చూసుకో. ముందు ఫోన్ని స్విచ్ ఆన్ చేయరా. ఎప్పుడు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి నువ్వు రావా? నేను రానురా. సరే, నేను వెళ్ళొస్తాను, నువ్వు ఇలాగే ఉండు. అన్ని ఫంక్షన్లకి వెళ్ళాలని వీడికి ఆశ ఉంది, కానీ వెళ్లకుండా ఉండడానికి కారణం వీడి దగ్గర వేసుకోవడానికి మంచి డ్రెస్ లేదు. చేతిలో 300కు కొన్న పాత సెల్ ఫోన్ ఉంది, కానీ రీఛార్జ్ చేయడానికి చేతిలో డబ్బులు ఉండవండి. ఇప్పుడు వీడి దగ్గర ఉన్నదల్లా చదివి తీసుకున్న డిగ్రీ, నెలకి 4000 సంపాదించే ముసలి తల్లేనండి. సరే, ఇప్పుడు ఇతని జీవితం ఎలా ఉందో చూద్దాం. షర్మి, నాన్నగారు భోజనం తీసుకెళ్లారని చూడమ్మా. ఎప్పట్లాగే మర్చిపోయి వెళ్ళిపోతారేమో. తీసుకువెళ్ళిపోయారమ్మా. సరేమ్మా. ఇదిగో రాసి నువ్వు అక్కడ పెట్టు. కరెక్ట్ గానే కదా పెడుతున్నాను. సరే గాని అన్ని పత్రికలు ఈ రోజే ఇచ్చేస్తావా? లేదు, ఇవాళ ఫ్రెండ్స్ కే ఇస్తాను, రేపే మిగతా వాళ్ళకి ఇస్తాను. ఫస్ట్ నీ బంధువులకి ఇచ్చేసి తర్వాత నీ ఫ్రెండ్స్ కి ఇవ్వచ్చు కదా. మాట్లాడు. ఇంకో 3 వారాలేగా మాట్లాడతావు. నీ భర్త ఇంటికి వెళ్ళాక నువ్వు ఎలా మాట్లాడతావో నేను చూస్తానులే. అదంతా నేను ఫోన్ లో మాట్లాడుకుంటాను. నేను ఫోన్ అటెంప్ట్ చేస్తేనే కదా. అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. సరేనన్నా, జాగ్రత్తగా వెళ్ళిరా. రఘు, రే అజయ్, ఎలా ఉన్నావురా? నేను బాగున్నానురా, కూర్చోరా. తర్వాత చూసి 5 ఏళ్ళు అయింది కదా. అవునరా. తర్వాత లైఫ్ ఎలా ఉంది? రే, మనిషివే మారిపోయావురా. సూపర్గా ఉందిరా. ఇదిగో వచ్చే నెల మా చెల్లెలు పెళ్ళి, ఖచ్చితంగా వచ్చే. సరే రఘు, ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నావని విన్నాను. దారిలో శరవణాన్ని చూశానురా. ఏరా, వచ్చే నెల పెళ్లికి ఇప్పుడే ఇస్తున్నావు పత్రిక? ఇప్పుడు ఇస్తేనే సరిగ్గా ఉంటుందిరా. రేపటి నుంచి చుట్టాలకు ఇవ్వడానికి ఊరూరు తిరగాలి. అవును, రఘు ఎక్కడున్నాడు రా? వాడి ఇంట్లోనే ఉంటాడు. నువ్వు పత్రిక పెట్టినా వాడు రాడు. ఏరా, ఎందుకు రాడురా? ఈ రోజు వరకు వాడికి సరైన ఉద్యోగం దొరకలేదు. చాలా కష్టపడుతున్నాడు రా. వాడి సెట్ వాళ్ళందరూ బాగా సెటిల్ అయ్యారు. వాడికి మాత్రం కరెక్ట్గా ఏది సెట్ అవ్వట్లేదు. అందుకే చాలా వెక్స్ అయిపోయి కూర్చున్నాడు. మన క్లాస్లో బాగా చదివేవాడివి నువ్వు, బట్ నువ్వే ఇలాగ కూర్చున్నావేంటి? ఇలా ఉండాలని నాకు మాత్రం ఆశారా? పర్మనెంట్గా ఒక ఉద్యోగం నాకు దొరకలేదురా. నువ్వు బాగా ట్రై చేసావా? పోయిన వారం కూడా ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను రా. అక్కడ ఏం చెప్పారో తెలుసారా? మీకు మంచి మార్కులు వచ్చాయి మిస్టర్ రఘు, కానీ ఈ ఉద్యోగానికి చూసారంటే ప్రతిభ మాత్రం సరిపోదు, పర్సనాలిటీ కావాలి. ఎందుకంటే రేపు కంపెనీ క్లయింట్స్ ని మీట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే సార్. ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడే ఇలా వచ్చారు. కాస్త షేవ్ చేసి మంచి డ్రెస్ వేసుకొని వచ్చి ఉండొచ్చుగా. సార్ జాబ్ దొరికితే ఒక 1 monthలో నేను చేంజ్ అయిపోతాను సార్. ఆ 1 month మీకు కంపెనీ ఫ్రీగా శాలరీ ఇవ్వలేదు మిస్టర్ రఘు. ప్లీజ్ సార్. మిస్టర్ రఘు, ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. చదువు కన్నా ప్రతిభ కన్నా పర్సనాలిటీ కావాలంటరా. పర్సనాలిటీ డెవలప్ చేయడానికి డబ్బు కావాలరా.
చిరాకు వచ్చేసిందిరా. నీకన్నా గొప్పగా నేనేం చదవనుగా, నీకే తెలుసుగా. నా కాలేజీ అయిపోయేసరికి మా నాన్నకు ఉద్యోగం పోయింది. ఎన్నాళ్లుగా నేను కుటుంబాన్ని చూసుకుంటూ ఇప్పుడు నా చెల్లెలు పెళ్లిని నేనే నడిపించే అంత స్థాయికి వచ్చా. ఎలా అని ఆలోచిస్తున్నావు రఘు? ఎలారా? నేనే నిన్ను అడుగుదాం అనుకున్నాను. అంతా నన్ను నడిపించే ఆ యేసు ప్రభువేరా. అందరి దేవుళ్ళని అడిగేశాన్రా, ఏం జరగలేదు. ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు జీవంతో ఉన్న దేవుడు నేను నమ్మే యేసు ప్రభు మాత్రమేరా. ఆయన గురించి తెలుసుకొని ఆయన కోసమే నువ్వు జీవించి చూడు, నీ ఏ పరిస్థితినైనా సరే ఆయన మార్చగలరా. నువ్వు చెప్పేది నిజమైతే ఆయన ఎలారా తెలుసుకునేది? ఈ బైబిల్ చదువు. ఈ ప్రపంచం ఆది నుండి ఇప్పుడు జరిగే విషయాల వరకు భవిష్యత్తులో జరిగే విషయాలు కూడా అన్నీ ఈ బైబిల్లో ఉన్నాయి. ముఖ్యంగా నువ్వు ఎలా బ్రతకాలో ఇందులో ఉంది. సరేరా, చివరిగా నువ్వు చెప్పింది ఫాలో అయి చూస్తాను. సరేరా, నేను బయలుదేరుతాను. తప్పకుండా పెళ్ళికొచ్చాయి. సరేరా, వస్తానురా. యేసు ప్రభు, ఈ సమాజంలో నన్ను అల్పంగా చూస్తున్నారు. నేను తలెత్తుకుని ఉండేలా మీరు మాత్రమే చేయగలరు. రేపు వెళ్ళే ఇంటర్వ్యూ నేను ఇంతవరకు అటెంప్ట్ చేయని పెద్ద కంపెనీ. ప్రతి నిమిషము నాకు తోడుగా ఉండి నన్ను నడిపించండి. వెరీ గుడ్ మిస్టర్ రఘు, మీ ప్రొఫైల్ చూశాను, చాలా బాగుంది. బట్ మీరు వర్క్ చేయాల్సిన ప్లేస్ బెంగళూరు. ఓకేనా మీకు? ఓకే సార్, ఓకే. స్టార్టింగ్ శాలరీ 75,000. తర్వాత మీ ప్రతిభను చూసి ఇంక్రీజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ రఘు. థ్యాంక్ యూ సార్. చెప్పరా, ఇంటర్వ్యూ ఏమైంది? ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు నువ్వు ఇచ్చిన బైబిల్ చదివానురా. మనిషి పై రూపమును లక్ష్యపెట్టును, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని ఇది ఆయనే నాతో చెప్పినట్టుగా ఉందిరా. ఈ కంపెనీలో నా ముఖాన్ని చూడలేదురా. నాకు ఉద్యోగం దొరికింది అజయ్. నిజాయితీగా ఆయన వెతికితే ఆయన మన పక్కనే ఉంటారా. సరేరా, పెళ్ళికి వచ్చేస్తావు కదా, ఒక్కరోజు ముందే వచ్చేస్తాను రా.